హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీకి చంద్రబాబు గారు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక్కడ నుంచి మద్యం బాబులో పంట పండినట్టే. ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించి గతం నుంచి కూడా గత ప్రభుత్వం ఎలా దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వచ్చింది. సొంత మద్యం విధానం ఒకటి తీసుకొచ్చి ఈ మద్యం బాబులకి ప్రాణాలతో చెలగాటమాడింది. అలాగే రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకోవాలనే కోణంలో మద్యం ఇష్టం వచ్చిన బ్రాండ్లు తీసుకొచ్చి నానా రభస చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు మాత్రం మద్యం బ్రాండ్లకు సంబంధించి మళ్ళీ కొత్తగా ఒక పాలసీ తీసుకొని వస్తున్నారు. సో దానికి సంబంధించి గమనిస్తే గత ప్రభుత్వంలో జగన్ ఏం చేశారంటే ఈ ఉన్న మెయిన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం వాటిని తీసేసి వాటిని బ్యాన్ చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావచ్చు, జాతీయ స్థాయి బ్రాండ్స్ కావచ్చు, వీటన్నిటిని తీసేసి లోకల్ బ్రాండ్స్కి ఆయన ఉత్తర్వులు ఇవ్వడము, లోకల్ కంపెనీలకి ఆయన అథారిటీ ఇచ్చేయడంతో ఇష్టానుసారంగా కంపెనీలన్నీ వచ్చేసాయి అన్నమాట. ఆ విధంగా ఏవి పడితే అవి బ్రాండ్స్గా అన్ని రకాల ఒకటే కాదు, అన్ని వైన్లు కానీ బ్రాందీలు కానీ అన్ని బీర్లు కానీ ప్రతిదీ కూడా ఏది పడితే అది తీసుకొని వచ్చేసి చీప్ క్వాలిటీ తీసుకొచ్చి మద్యం బాబులతో చెలగాటమాడారు. మద్యాన్ని పూర్తిగా రద్దు చేస్తామనే స్థాయి నుంచి ఒక పిచ్చి మద్యాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం, వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం మీద మద్యం బాబులు చాలా అసంతృప్తితో ఉండటము, నిజానికి గత ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ మీద పూర్తి స్థాయి అసంతృప్తి కలిగిన వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళు. సో ఈసారి జగన్ ఓడిపోవడానికి కారణం కూడా వీళ్ళ ఓట్లు కూడా కొంత భాగమే అని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో ఇలాంటి తరుణంలో ఆయన తీసుకొచ్చిన బ్రాండ్లు కూడా ఎలాంటివి తెచ్చారంటే అసలు అది ఎంత ఆశ్చర్యకరం అంటే, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలి, స్పెషల్ స్టేటస్ని అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని అని ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటే సడన్గా ఆ తెల్లారి స్పెషల్ స్టేటస్ అనే పేరుతోటి ఒక మద్యం బ్రాండ్ వచ్చి ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ మెడల్ ఎవరో ఒక వ్యక్తికి లేదా ఎవరో ఒక సెలబ్రిటీకి ఒక ప్రెసిడెంట్ మెడల్, అది పద్మశ్రీలో ఏదో మొత్తానికి ఒకటి వస్తే ఇమీడియట్గా ప్రెసిడెంట్ మెడల్ అనే పేరుతోటి బ్రాండ్. ఇంకా గత వారం క్రితం అయితే ఇంకా పవర్ స్టార్ అని చెప్పేసి ఒక కొత్త బ్రాండే వచ్చేసింది ఏపీలో. అంటే ఎప్పుడైతే పవర్ స్టార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే 2 రోజుల్లో పవర్ స్టార్ అనే బ్రాండ్ వచ్చేసింది. ఈ విధంగా ఇష్టానుసారంగా పనికిమాలిన బ్రాండ్స్ అన్నీ తీసుకొచ్చి అటువైపు మనం రాష్ట్ర హక్కులు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ఇవి లేకపోగా వీటికి సంబంధించిన పేర్లతోటి బ్రాండ్లు రావడం అంటే ఎంత అవమానకరమైన పని, అది ఒక ఇన్సల్టింగ్ లాగా కనపడింది అనమాట. ఇప్పుడు ఆ బ్రాండ్లన్నింటినీ బ్యాన్ చేయబోతున్నారు. ఇక్కడ ఆ బ్రాండ్లు కనపడకపోవచ్చు. సో ఇప్పుడు అవి పోయి మళ్ళీ కొత్తగా ఏ బ్రాండ్స్ అయితే బ్యాన్ చేసి ఉన్నారో గతంలో, ఈ అంతర్జాతీయ బ్రాండ్స్ కావచ్చు, అలాగే జాతీయ స్థాయి బ్రాండ్స్ కావచ్చు, దేశీయ కంపెనీలు, ఇవన్నీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు మరి ఎట్లా జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యానికి సంబంధించి పాలసీ అంటే, ఈ బ్రాండ్స్ ఎలాగో నడుస్తూనే ఉన్నాయి. ఈ బ్రాండ్స్, ఈ ఫేక్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకవైపు వెళ్తూ ఉండగా ఇది కాక సపరేట్గా ఒక స్మగ్లింగ్ మాఫియా కూడా దీనివల్ల డెవలప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్మగ్లింగ్ మాఫియాను కూడా ఇప్పుడు అరికట్టే అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది అనమాట. ఇది ఒకటే కాదు, స్మగ్లింగే కాకుండా డ్రగ్స్ కూడా దీనివల్లే పెరగడం జరిగింది ఈ పాత మద్యం విధానం వల్ల. ఎట్లా అంటే ఇప్పుడు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఈ బ్రాండ్స్ కోసం, ఈ దేశీయ బ్రాండ్స్ కోసం, పాత బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము వీళ్ళు ఆంధ్ర నుంచి తెలంగాణకి రావడము, తెలంగాణలో స్మగ్లింగ్ అంతా గూడ్స్గా వీటిని తీసుకొని వెళ్ళి బార్డర్ దాటించడము, అక్కడ మళ్ళీ డబుల్ రేట్స్కి వేరే రేట్స్కి అమ్ముకోవడం, ఇలా చేస్తూ వచ్చారు. అంటే వాటికి ఉన్న డిమాండ్ని ఈ విధంగా ఉపయోగించుకుంటూ వచ్చారనమాట. ఈ నాగార్జున సాగర్ దగ్గర ఏదైతే చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడ ప్రతి బస్సులోనూ చెక్ చేయడము, ప్రతి వెహికల్ని చెక్ చేయడము గంటల తరబడి, ఈ విధంగా ప్రాసెస్ అవుతూ అనేక బస్సుల్లో దొరికాయి కూడా ఈ స్మగ్లింగ్ చేస్తున్న ఈ బ్రాండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అలాగే ఈ విజయవాడ హైవేలో కూడా అనేకం దొరికాయి సూర్యాపేట ఈ బార్డర్ తర్వాత. సో ఇట్లా జరుగుతూ వచ్చిన పరిస్థితిలో ఇక ఈ స్మగ్లింగ్ మాఫియా ఒకటి తయారైపోయింది ఆల్టర్నేట్గా. ఇది ఒకటి కంటిన్యూ అవుతున్న టైంలో మరొకటి ఏం జరిగిందంటే, ఈ మద్యం ఏదైతే తీసుకున్న మద్యం ఉందో, ఈ కొత్తగా వచ్చిన ఈ పిచ్చి మద్యం ఏదైతే ఉందో, ఇది తీసుకోవటం వల్ల యువత బాగా మెంటల్గా, సైకలాజికల్గా కాస్త ఇబ్బందులు పడ్డము, అవి వాటి డోస్ సరిపోక వాళ్ళు ఇంకా డోస్ కావాలని చెప్పేసి వీళ్ళు డ్రగ్స్ వైపు మళ్ళడం జరుగుతూ వచ్చింది. ఏపీలో డ్రగ్స్, ఈ గంజాయి కానీ ఈ వినియోగం పెరగడానికి ఇది కూడా ఒక విధమైన కారణమైంది. సో ఆ విధంగా యువత జీవితాలను నిర్వీర్యం చేయడానికి ఈ పనికిమాలిన మద్యం అనేది చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు ఆ మద్యాన్ని రద్దు చేయడం వల్ల, అయితే ప్రభుత్వం చెప్పిన రీజన్లు కూడా మరీ హాస్యాస్పదంగా ఏమాత్రం నిజాయితీ లేకుండా ఉన్నాయి. ఇలాంటి మద్యం తేవడం వల్ల వీళ్ళు తగ్గిస్తారు, లేదా మద్యం రేట్లు పెంచడం వల్ల తాగడం తగ్గిస్తారు అని చెప్పి. వ్యసనాలకు అలా ఉండదు. ఏవైనా అవసరాలు అయితే అవసరాలు తగ్గించుకుంటారు, లగ్జరీస్ అయితే లగ్జరీస్ తగ్గించుకుంటారు. కానీ వ్యసనాలకు అలా ఉండదు. వ్యసనం అనేది ఏ స్థాయికైనా మనిషిని దిగజారుస్తుంది. ఇప్పుడు ఈ డ్రగ్ ఎడిక్షన్ అనేది
వ్యసనం కాబట్టే అందరూ కంట్రోల్ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖలు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యసనాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, దానివల్ల మానసికంగా వేరే అనేక రుగ్మతలు వచ్చి, అలాగే శారీరకంగా అనేక రుగ్మతలు వచ్చి వీళ్ళు కొంతమంది క్రిమినల్స్గా మారే పరిస్థితి ఉంది, కొంతమంది తమను తామే హరించుకునే పరిస్థితి ఉంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఒక అలజడి సమాజంలో క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. దీనికి ఉన్న పరిస్థితి. దీన్ని రేటు పెంచితే వీళ్ళకి విఘ్నత వచ్చేసి, జ్ఞానం వచ్చేసి తగ్గిస్తారు అనుకోవడం మూర్ఖత్వం. ఈ రీజనే కేవలం వాళ్ళు సొంత బ్రాండ్స్ తీసుకొని రావడం కోసం లేదా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసిన ఒక చీప్ బిజినెస్ ట్రిక్ అనమాట. ఇప్పుడు ఆ ట్రిక్ కొంతవరకు వాళ్ళకి పారింది, ఉన్నన్ని రోజులు గడుపుకున్నారు. అది కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఇన్నర్గా అందులో ఆ సంస్థల్లో పెట్టుబడి పెట్టేలాగా చేసి, ఆ మద్యం బ్రాండ్స్ సంస్థల్లో పెట్టి వాటి నుంచి లాభాలు దండుకోవడం కోసం ఈ ప్లాన్ అంతా చేశారనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఒక బ్రాండ్ వస్తుంది అంటే కొత్తగా ఒక సంస్థని ఏర్పాటు చేసి దాంట్లో భాగస్తులుగా లేదా దాంట్లో పార్ట్నర్స్గా ఈ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులనే, వాళ్ళ కుటుంబీకులను వాళ్ళ వ్యక్తులను పెట్టుబడి పెట్టించి ఆ విధంగా డబ్బులు దండుకునే ప్రోగ్రామ్ చేశారనమాట వీళ్ళు. సో మొత్తానికి అది అట్టర్ ఫ్లాప్ అయింది. చాలా రోజులు ఇబ్బంది పడ్డ తర్వాత ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మద్యం పాలసీని తీసుకొని వస్తుంది. దీనివల్ల అనేక మళ్ళీ పాత బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాన్ చేసిన బ్రాండ్స్ అవన్నీ మళ్ళీ అందుబాటులోకి వస్తాయి. అయితే దీనివల్ల ఇదేమైనా మంచి ప్రోగ్రామా, మంచి జరుగుతుందంటే మంచేమీ జరగదు. కాకపోతే దుష్ప్రభావాలు అనేవి కొంత తగ్గే అవకాశం ఉంది. ఏవైతే ఈ డ్రగ్ అడిక్షన్ వైపు వెళ్ళేది కానీ, అలాగే ఈ స్మగ్లింగ్ కానీ, ఇవన్నీ ఈ దుష్ప్రభావాలు తగ్గే అవకాశం అయితే లేకపోలేదు. కాకపోతే ఇంకా కొద్దిగా ఈ మద్యాన్ని అలవాటుని తగ్గించే ప్రోగ్రాం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి గవర్నమెంట్. ఎందుకంటే ప్రభుత్వానికి మేజర్ ఆదాయం మద్యం నుంచి రావడం వల్ల ఈ మద్యాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అనమాట. ప్రభుత్వం కంట్రోల్ చేస్తే ఇక వాళ్ళ ఖజానాకి గండి పడుతుంది అనమాట. సో ప్రజలకేమో మేము కంట్రోల్ చేస్తామని చెప్తారు లేదా నిషేధిస్తామని చెప్తారు, కానీ వీళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారనమాట. ఇది ఎలా దీన్ని ఈ పరిస్థితిని ఎలా దీన్ని రూపుమాపాలి, ఎలా మేనేజ్ చేయాలనే ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం దగ్గర లేదు, ప్రజల దగ్గర లేదు. దీనికి ప్రణాళికలు కొత్తగా రచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా మద్యం పాలసీని ఏ విధంగా నడిపించాలి, ప్రజలు కొద్దిగా దాన్ని వదిలేసే పద్ధతి ఏ విధంగా చేయాలనేది ఒకటైతే, ఆదాయానికి గండి పడకుండా వివిధ వేరే రకమైన ఆదాయ మార్గాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసుకుంటేనే అది ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతుంది. అలా చేయనప్పుడే లేనిపోని సమస్యలు, ఇలా అప్పులు పెరగడాలు, మళ్ళీ ప్రజల మీద ఆ భారం పడడాలు, మళ్ళీ వీళ్ళు పన్నులు కట్టడాలు, ఇదంతా అవుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అదే చూసాం కదా. అప్పులు బాగా పెరిగిపోయి ప్రజల మీద ఆ పన్నుల భారం ఎక్కువైపోయి, మళ్ళీ ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణం క్రియేట్ అయిపోయి, ఇదంతా కూడా అది ఒక చైన్ సిస్టమ్ అనమాట. సో ఈ చైన్ సిస్టమ్ ఒకదాన్ని కంట్రోల్ చేస్తే అవన్నీ మిగతా వాటికి చుట్టుకుంటాయి. లైక్ ఒక దీన్ని ఏమంటారంటే రిపిల్ ఎఫెక్ట్ ఆర్ ఒక స్నోబాల్ ఎఫెక్ట్ అంటాం. అంటే చిన్నగా మొదలయ్యి కొద్దిగా వెళ్ళే కొద్దీ చాలా పెద్ద ప్రాబ్లంగా తయారైపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్నోబాల్ ఎఫెక్ట్ దీంట్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో అలా కాకుండా ఒక మంచి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. కొత్త ప్రణాళిక రూపొందించాలి. తగ్గించడం కోసం, మద్యం వినియోగాన్ని తగ్గించడానికి కొత్త ప్రణాళిక రూపొందించాలి. అలాగే ఆదాయానికి గండి పడకుండా మరో ప్రణాళిక కూడా రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. దీంతోపాటు మద్యం స్మగ్లింగ్ని కూడా ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ నుంచే కాకుండా మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు అటువైపు కర్ణాటక నుంచి, అలాగే ఇటు గోవా నుంచి, తర్వాత పాండిచ్చేరి నుంచి, ఈ యానాం నుంచి, ఇట్లా అనేక ప్రాంతాల నుంచి మద్యం స్మగ్లింగ్ జరుగుతూ వస్తుందన్నమాట ఈ విధానం వల్ల. సో దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చేయకపోతే ఆ ఆదాయం అనేది అటువైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కువైపోయే అవకాశం ఉంది, స్మగ్లింగ్ గ్యాంగ్స్. సో దీన్ని కంట్రోల్ చేస్తేనే మద్యం విధానం అనేది కరెక్ట్గా అమలైనట్టు, మద్యం విధానం న్యాయం జరిగినట్టు. కంట్రోల్ చేయలేకపోతే మాత్రం మళ్ళీ ఇదే నష్టం జరగక తప్పదు. సో దీనికోసం ఏ ప్రణాళికతోటి ప్రభుత్వం ముందుకు వస్తుందో చూడాలి. ఈ మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవి